బ్రేక్ దిస్? ఓకే, శ్రీ చైతన్య ఉంది, నారాయణ ఉంది, అదంతా ఉంది. హౌ టు బ్రేక్ దిస్? యూ ప్రొవైడ్ అన్ ఆల్టర్నేటివ్. ఒక మోడల్ని క్రియేట్ చేయి. రేపటి తెలంగాణకు కూడా ఆ మోడల్ వర్తించే విధంగా మనం లెట్ us put our brains together and let us break this స్ట్రక్చర్. అది నేను చెప్పేది. అది దానికి ఆన్సర్గా నేనేమంటున్నా అంటే, ఒక నిర్మాణ కార్యక్రమాల్లో మనం ఒకవైపు మన యువతను కూడా ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న జేఏసీలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడు ఇక్కడ ఏమండి అంటే, కెప్టెన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు యుద్ధం గురించి నేను మాట్లాడడం బాగుండదు. యుద్ధంలో ఎవడి పని వాడు చేస్తాడు. వంటోడు వంట పని చేస్తాడు, లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేస్తాడు, గ్రెనేడ్ విసిరేటోడు గ్రెనేడ్ విసురుతాడు, బందూకు కొట్టేటోడు బందూకు కొడతాడు. అంతేగాని వంటోడు వచ్చి తుపాకి పట్టాడు. ఇవాళ మన ఉద్యమంలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఒక్కడు ధర్నా చౌక్కి పోతాడు, ప్రతి ఒక్కడు గన్ పార్క్కి పోతాడు, ప్రతి ఒక్కడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, క్లారిటీ లేదు, మనకు రోల్ క్లారిటీ లేదు. ఎవరేం పని చేయాలి? లాయర్స్ ఉన్నారు. నా దృష్టికి ఇన్ఫాక్ట్ నేను తీసుకురాలేదు, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు నా ఆఫీస్కి రండి. మన ఓయూ చేసి పాపం ఆశప్ప అని ఒక దళిత్ విద్యార్థి 183 కేసులు ఉన్నాయి ఆ పిల్లాడి మీద. ఆ పిల్లాడి కేసు డైరీ నా దగ్గర ఉంది, రిమైండ్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఎవరు ఆ పిల్లాడిని పోయి పట్టించుకునేది? టుమారో ఈజ్ అ పొటెన్షియల్, గాడ్ ఫర్బిడ్, ఈజ్ అ పొటెన్షియల్ కేస్ ఆఫ్ సూసైడ్, ఈజ్ అ పొటెన్షియల్ కేస్. అదే చెర్లపల్లి జైల్లో పిల్లగాడు ఉంటాడు, పక్కనే చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనం కాగడాల ప్రదర్శన చేస్తాం. ఏం చేస్తున్నాం? శత్రువు ఒక దిక్కున్నాడు, మనం ఫైరింగ్ ఇంకో దిక్కు చేస్తున్నాం. అడ్వాంటేజ్ ఇన్ ద మూమెంట్. అందుకని మీరు 10 ఏళ్ళు అవుతుంది, ఇదే విధంగా పోతే ఇంకెన్ని ఏళ్ళు అవుతుంది చెప్పలేను. సారీ టు సే దిస్. On this same point, I would like to say something. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేశాను. ఇప్పుడు వచ్చేసి శ్రీనిధిలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మీరన్న పాయింట్కి ఏంటంటే, మనకు చాలా స్కీమ్స్ ఉన్నాయి, మనం కొత్తగా చేసుకోవాల్సిన పని ఏం లేదు. చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈజీఎంఎం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ అని మంచి స్కీమ్ ఉంది. అందులో పార్ట్గా నాకు ఒక 2 నెలలు టైం ఉండే అనమాట. ఒకసారి వెన్ ప్రీవియస్ ఐ వాజ్ ఇన్ జీఈ, వెన్ మైగ్రేటింగ్ టు ఆర్బీఐ నాకు 2 months టైం ఉండే అనమాట. మై నేటివ్ ప్లేస్ ఇస్ కరీంనగర్. ఈ 2 months ఏం చేయాలని ఏదో ఒకటి చేయాలని కరీంనగర్ వెళ్ళి ఒక 250 మంది స్టూడెంట్స్కి ఆ స్కీమ్ యూటిలైజ్ చేసి వాళ్ళు ట్రైనప్ చేసి హైదరాబాద్లో ఉన్న బీపీఓలన్నింటికి పంపించాం. అలాగే ఈజీఎంఎం కింద ఇప్పటికీ చాలా, ఇప్పుడు వాళ్ళకి ఏ పొజిషన్ పడ్డా, ఇప్పుడు నాకు ఏదైనా పొజిషన్ తెలిసింది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అంటే ఈ స్కిల్స్ కావాలి, ఇలా చేస్తే ఇది వస్తుంది. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ వీఆర్ సజెస్టింగ్ దెమ్ దిస్ ఈస్ దేర్, వై డోంట్ యూ గో దేర్, దీస్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. మీకు ఇవి లేవు, ఒక 1 day వాళ్ళతో స్పెండ్ చేయడం, మీటింగ్స్లో కాదు. ఈవెన్ నేను ఏ ఉద్యమంలోకి వెళ్ళలేదు ఇంతవరకు. వాళ్ళు అటున్నా కూడా ఐఎమ్ గోయింగ్ టు ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళని తయారు చేసి పంపించడం అనేది ఇంపార్టెంట్. ఉన్నాయి స్కీమ్స్. ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, మనకి ఫస్ట్ ఇదొకటి ఉంది అనే విషయం తెలియదు. మన తెలంగాణ ఉద్యమంలో జరిగింది కూడా అదే, ఇదొకటి జరిగింది అనే విషయం తెలియదు. తెలిసిన తర్వాత దీనిలో ఏమేమి లొసుగులున్న విషయం తెలియదు. ఎలా వక్రీకరించారు, ఇప్పుడు ఉన్న పాయింట్ ఎలా చేంజ్ చేశారో తెలియదు. చేంజ్ చేసిన తర్వాత దాన్ని ఎవరెవరు అగ్రీ చేశారో తెలియదు. అది ఎక్కడెక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇంత చదువుకున్న మనకి నేను చెప్తాను, నా సెనారియోలో మన ఆంధ్రప్రదేశ్కి హబ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఎంటైర్ ఇండియా ఏటీఎం సెంటర్ ఇక్కడ ఉండేది ఒకప్పుడు. ఎంటైర్ ఇండియా మొత్తంలో 86,000 ATMsకి వెళ్ళే కనెక్షన్ హైదరాబాద్లో ఉండేది. ఉద్యమం జరిగింది అని ఒక చిన్న వర్డ్ పెట్టుకొని వాళ్ళు బాంబేకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఉద్యమం అని పేరు చెప్పి దాదాపు ఒక్క డే ఇన్కమ్ 6 నుంచి 700 కోట్లది. ఆ డేటా సెంటర్ ఎంటైర్లీ రన్నింగ్ ఫ్రమ్ ఐడిఆర్బిటీ సెంటర్, బ్యాంకింగ్ సెంటర్. ఎన్ఈఎఫ్టీ అక్కడి నుంచే నడుస్తుంది. ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్, 86,000 ATMs, 66 బ్యాంకుల కనెక్టివిటీ అండ్ మొబైల్స్లో మీరు ఇప్పుడు చేసే మొబైల్స్ అన్నీ అక్కడి నుంచే వెళ్ళేవి. ఏ ఏటీఎం స్వైప్ చేసినా అక్కడికే వచ్చేది. అలాంటి సెంటర్ని చిన్న స్టేట్మెంట్ పెట్టారు వాళ్ళు కావాలని.
అంటే ఇనిషియల్లీ దే డిజైన్ ఇట్, బాంబే మూవ్ చేద్దామని ప్లాన్ చేసుకొని ఇది ఒక రీజన్ పెట్టారు, డ్యూ టు దిస్ వి హావ్ సెంట్. సిమిలర్లీ యూఎస్జీ అని హెల్త్ కేర్ కంపెనీ ఉండేది, దాన్ని కూడా అలాగే పెడితే డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. హెల్త్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ లాంచ్ అయింది ఇక్కడ. ఇలా అంటే అనుకూలంగా ఎవరికి అనుకూలంగా మారాల్సిందే అలా మారింది. ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం, ఎప్పుడు లేబరే అవుదామని చూస్తున్నాం. అదొకటి కాకుండా ఆంట్రప్రినర్ని తయారు చేయాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఎన్ని ఎస్ఈజెడ్లు చూసినా కూడా ఇప్పుడు మనం ఎంప్లాయీని తయారు చేసినా వాళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సిందే. బట్ దే ఆర్ యూజింగ్ ఆల్ ది స్కీమ్స్. మీరు చూడండి, మీరు బ్యాంకులు ఇస్తున్న అన్ని స్కీమ్స్ వాడుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇచ్చే బిల్లింగ్లో వీళ్ళకి ఇచ్చింది 10%. సపోజ్ 10,00,000 రూపాయలు ఒక ఎంప్లాయీ మీద ఒక కంపెనీకి ఛార్జ్ చేస్తే వీళ్ళకి ఇచ్చేది 10,000 మాత్రమే. అలా మన వాళ్ళలో ఉన్న కొంతమందిని ఆంట్రప్రినర్గా తయారు చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఉద్యమంలో వెళ్ళాలి. వీళ్ళు ఇక్కడ ఉంటే వీళ్ళకి స్ట్రాంగ్ అవుతేనే వీళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఇప్పటివరకు విఠల్ గారు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడారు. ప్రైవేట్లో మీరు వెళ్ళి చూస్తే ఎక్కడైనా ప్రతి గవర్నమెంట్ దానిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్స్ అన్ని వాళ్ళకే ఉన్నాయి. మేజర్ ఎంప్లాయీస్ వాళ్ళే ఉన్నారు కదా, అంతా వాళ్ళ దగ్గర ఉన్నారు. అందులో మన వాళ్ళు ఉన్నారు, కానీ ఇటు సైడ్ కాంట్రాక్టింగ్ సైడ్ లేరు. మళ్ళీ చేసేది మన వాళ్ళు, వచ్చేది వాళ్ళకి. మనం 10%లోనే ఉన్నాం. ఈ మోడల్ మారాలి. ఫస్ట్ క్వశ్చనింగ్, ఇది కావాలి, ఇది చేయాలి, ఫస్ట్ వారికి తెలియాలి ఇది ఒకటి ఉందని. రూరల్ లెవెల్లో చాలా మంది ఉన్నారు, నేను కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఎందుకంటే స్కీమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎక్కడ వీలైతే వాళ్ళకి ఆంట్రప్రినర్షిప్ మీద పెట్టండి, ఎంప్లాయీ మీద పెట్టండి. వాళ్ళకి ఎక్కడ సూటబుల్ అవుతారో అక్కడ వాళ్ళకి ఇచ్చేసి పంపితే, ఈ ఉద్యమంలో తెలంగాణ రాకపోతే అడగండి. క్వశ్చనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. మిత్రులారా, ఈరోజు మనం ముగ్గురు వక్తల నుండి చాలా విషయాలు నేర్చుకున్నాము. విఠల్ అన్న ఒక మాట అన్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 10 జేఏసీలు పీలికలుగా ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. అయితే భారతదేశంలో విప్లవ పార్టీలు ఎన్నో ఉన్నప్పటికీ 20 సంవత్సరాల కృషి ఫలితంగా ఒక మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డది. మరి మనం రేపు ఇక్కడ 10 పీలికలుగా ఉన్నటువంటి జేఏసీలను ఒకటిగా చేయలేమా? ఉద్యమానికి ఉపయోగపడే జేఏసీ కావాలి, తెలంగాణ సాధించేటువంటి జేఏసీ కావాలి. ఇంకొకటి, మార్క్స్ ఏమంటాడంటే, కార్మిక వర్గ విప్లవ రాజకీయాలు లేకుండా ఏ ఉద్యమం కూడా విజయవంతం కాదు అంటాడు. అయితే 12, 13, 14 3 రోజుల నుండి మల్లోంద్ర వేణుగోపాలరావు మన అన్న కిషన్ అన్న మీద రాస్తున్నటువంటి వ్యాసాలలో ఈ విషయం చెప్పడం, ఇంతకుముందు చదివిన తర్వాత ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అమ్మకు రాస్తుంది, కార్మిక వర్గ విప్లవ రాజకీయాలు లేకుండా ప్రపంచంలో ఏ ఉద్యమం కూడా విజయవంతం కాదు అని చెప్పేసి మల్లోంద్ర కోటేశ్వరరావు గట్టిగా నమ్మి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి. అయితే ఇంకొకటి, దండకారణ్యంలో ఉండి కూడా అణిచివేతకు గురవుతూ అన్ని రకాల హింసకు గురవుతూ అక్కడ పార్టీ రాలి పార్టీలను ఏకం చేసి ఒక పార్టీగా తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఏమంటాడంటే, లెనిన్ జైళ్లను రాజకీయ పాఠశాలగా మార్చాలంటాడు ఆయన. ఓపెన్గా ఉన్నటువంటి మనం ఎందుకు పాఠశాలలు పెట్టడం లేదు? ఇంకొకటి, ఆత్మహత్యలు చేసుకునేంత శక్తి మనకు ఉన్నదంటే తెలంగాణ సాధించడం చాలా సులభం. ఎందుకంటే ధైర్యం ఉన్న వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారు.
మనం ఎవడన్నా గిచ్చిదనే ఎంతో అపంపం ఎందుకు ఇచ్చినవరా అంటాడు. బస్సులు ఎవడన్నా కాదు తినారే చూసినాడు రాదే అంటాం. అలాంటిది ఆత్మహత్య చేసుకునేంత శక్తి మీ లోపల ఉన్నదంటే తెలంగాణలో ఒక సైనికుల్లాగా ఉండి పోరాటం చేసి సాధించాలి, అది తీసుకోవాలి. అయితే సోనియా గాంధీ ఎందుకు ఇక్కడ ఆమె నోరు మెదపడం లేదంటే మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల ప్రోడక్ట్స్ ఈరోజు చంద్రయ్యకు కొనుగోలు చేసే శక్తి లేదు, విఠల్ గారికి కొనుగోలు చేసే శక్తి లేదు, మానభూషి శ్రీధర్ గారికి కొనుగోలు చేసే శక్తి లేదు, పాండురంగారెడ్డి గారికి కొనుగోలు చేసే శక్తి లేదు. కాబట్టి ఆ ఉత్పత్తులను ఎవడైతే కొంటాడో వాళ్ళు చస్తేనే స్పందిస్తుంది ఆమె. ఒక రాహుల్ గాంధీ చస్తే స్పందించవచ్చు, ఒక ప్రియాంక గాంధీ చస్తే స్పందించవచ్చు. ఇంతమంది బిడ్డలు చనిపోతే పురిటి నొప్పుల బాధ ఆమెకు తెలియదా? ఒకటి మావో ఏమంటాడంటే ఒక సాధారణమైన భాషలో చెప్తాడు ఆయన, ప్రభుత్వాలు ఎన్ని కుట్రలైనా పన్నుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఒక మాట చాలా బాగా చెప్తాడు, మనం రోజు లేచి పన్ను తోముకుంటూ ఉంటాం పొద్దున్నే, మధ్యాహ్నం కల్లా మళ్ళీ ఆ పనుల భాష వస్తూనే ఉంటుంది, ఒక చెడు వాసన వస్తూనే ఉంటుంది, మళ్ళీ బ్రేక్ చేసుకోవాలంటారు. సాయంత్రానికల్లా కూడా అదే పని ఏర్పడుతుంది. రోజు పొద్దున్నే లేచి ఇల్లు ఉడుస్తాం, మళ్ళీ మధ్యాహ్నానికల్లా చిట్కలు పడుతుంది, మళ్ళీ సాయంత్రానికల్లా కూడా చిట్కలు పడతాయి. అయినా మనం ఉడుతూ పోతూనే ఉండాలి. ప్రభుత్వాల పాలకులు కూడా మనకు లేనిపోని ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. వాటిని కూడా ఇదే విధంగా పరిష్కారం చేస్తూ సాల్వ్ చేసుకుంటూ పోతేనే ఉద్యమం సక్సెస్ అవుతుంది. వీళ్ళు చెప్పినవి వాళ్ళు చెప్పినవి నమ్మే అవసరం లేదు, నమ్మితే కూడా మనం భంగపడతాం. కాబట్టి మిత్రులారా ఒకటే చెప్పేది, ఆర్టీసీ మీద, సింగరేణి మీద, విద్యుత్ శక్తి ఉద్యోగుల మీద మీరు దృష్టి పెట్టండి. ఈ మూడింటిని అనుసంధానం చేయండి. ఎందుకంటే శారీరక శ్రమ చేసే కార్మికులు వేరు, మానసిక శ్రమ చేసే కార్మికులు వేరు ఇక్కడ. కాబట్టి ఈ 3 రంగాల మీద మీరు దృష్టి పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరియు వేదకుమార్ సార్ గారికి ఈ చర్చలను ఇట్లనే కొనసాగించాలి. దీని ఉద్యమంలో అగ్రభాగంగా నిలిచినట్టు ఉండాలి. తెలంగాణ సాధించే దిశగా మనందరం వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.